మనుషులకు వైద్య పరీక్షలు చేసినట్లే నీటిపారుదల ప్రాజెక్టులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాజెక్టు మెకానికల్ నిపుణుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారమవుతామని హెచ్చరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల గేట్లను తక్షణమే పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లలో చాలా వరకు 50% పైగా దెబ్బతిన్నాయని, అన్ని గేట్లను మార్చాల్సిందే అని స్పష్టం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా వచ్చే సీజన్లో అతి కష్టం మీద ఒక పంటకు మాత్రమే నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు గేట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ప్రజలు కూడా అవగాహనతో వ్యవహరించి నదుల్ని కాపాడుకోవాలని ఈటీవీతో ముఖాముఖిలో కన్నయ్య నాయుడు పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు సంబంధించి తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యాం వద్ద ఇటీవలి కాలంలో ప్రత్యక్షంగా ఒక గేటుకు సంబంధించిన సమస్యను చూశాం. నిపుణులు కన్నయ్య నాయుడు గారి సూచనల సలహా మేరకు ఆ గేటుకు విజయవంతంగా సాఫ్ట్ లాగా అమర్చి తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంకు సంబంధించిన మిగతా గేట్లు కూడా సమస్యల్లో ఉన్నాయని, వాటి ద్వారా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు గారు మనతో ఉన్నారు. కన్నయ్య నాయుడు నమస్కారం. నమస్కారం అండి. తుంగభద్రకు సంబంధించి ఒక గేట్ అయితే సపోజ్ చూస్తే మీరు గత ఏడాది ఫ్లాగ్ పెట్టి సమస్య పరిష్కరించారు. ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా గేట్లన్నీ కూడా అదే సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ మార్చాల్సిందేనని నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు పరిస్థితి ఏమంటారు మీరు గేట్లకు సంబంధించి? తుంగభద్ర ప్రాజెక్టు లాస్ట్ టైం గేట్ స్పిల్వే గేట్ పోయినప్పుడు ఆగస్ట్ 8 నేను అన్ని గేట్లని స్టడీ చేసి అన్ని రీప్లేస్ చేయాలని కర్ణాటక మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మన మినిస్టర్లకి సూచన చేశాను. దాని మీద మనం స్టాప్ లాగేసి నీళ్ళు ఇచ్చినాక ముందు ఫస్ట్ ఆ క్రాప్కి ఇస్తే చాలని అనుకున్నాం. భగవంతుడి దయ వల్ల 2 క్రాప్లకు ఇవ్వగలిగాం. ఆ తర్వాత మనం ఒక సెంట్రల్ సేఫ్టీ మా కొలీగ్సే ఒక కమిటీగా వేసి ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు స్టడీ చేసి గేట్స్ రీప్లేస్ చేయాలని నివేదిక ఇస్తూ దాన్ని హెల్త్ చెకప్ అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేయాలని ఇచ్చారనమాట. అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్లో టెండర్స్ అదంతా పిలిచి 32 గేట్లకి గేట్ని స్కానింగ్ చేసి ప్రతి పార్టు ఎంత యాక్చువల్ థిక్నెస్ ఉంది, ఒరిజినల్ థిక్నెస్ కంపేర్ చేసి ఎంత డిటీరియేట్ అయిందని పర్సెంటేజ్ ఇస్తారు. ఆ మార్చేసి ఈ 4 నెలలు పట్టింది. అది 8th, 9th అక్కడికి వెళ్ళి మొత్తం స్టడీ చేసాం. రిపోర్ట్లో 15 గేట్లు 60% పైన స్ట్రెంగ్త్ తగ్గిపోయినట్టు వచ్చింది. 8 గేట్లేమో 50 నుంచి 60% వరకు పోయినట్టు వచ్చింది. ఇంకా 8 గేట్లు 39% నుంచి 49% వరకు ఉంది. అమారి ఉండేటప్పుడు ఫ్యాక్టర్ సేఫ్టీ మనం పెట్టేది 2 పెడతాం గేట్ల మీద. 50% పైన ఉండే దాంట్లో గేట్లు లోడ్ చేస్తే ఫుల్ లోడ్ లో పోయేదానికి ఛాన్సెస్ ఉందని అందరూ భయపడుతున్నారు. ఆయిస్ట్లు చెక్ చేసాం. ఆయిస్ట్లో మెషినరీ బాగుంది. 1-2 చైన్స్ తప్పితే మీ చైన్స్ కూడా బాగున్నాయి. దాన్ని మెయింటెనెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చాం. ఈ మారి ఉండేటప్పుడు ఆయిస్ట్లు లేకుండా గేట్లు రీప్లేస్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. 19వ గేట్ రీప్లేస్ చేసేదానికి క్లియరెన్స్ ఇచ్చింది. టెండర్లో పిలిచే దీనిలో ఉన్నారు. ఈ 19th గేట్ సెంటర్లో ఉంది. ఒకసారి ఒక పార్ట్ పోయినాక పార్ట్లో చేసినా కానీ ఒక పార్ట్ పోయిన తర్వాత మళ్ళీ క్రేన్ బయటికి తీసి ఇంకొక పార్ట్ పోయినాక మళ్ళీ క్రేన్ లోపల తీసుకోవాలి. చాలా లీడ్ టైం అవుతుంది. ఉండే టైంలో ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ 19th గేట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాను. ఆ సీక్వెన్స్ అంతా వర్కౌట్ చేసి చెప్పామన్నమాట. ఏమన్నారు, స్టాప్ లాక్స్ ఆపరేట్ కాకుండా యూజ్ చేస్తే ఇంకా 4 సీజన్లన్నా ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ వర్కింగ్ సీజన్ చేయాలంటే ఇమీడియట్ రీప్లేస్ చేయాలా, అది 26-27లో చేసుకుందామని ఇప్పుడు మళ్ళా కొత్త గేట్లు ఎట్ట చేయాలని అడిగారు అనమాట. కొత్త గేట్లు నాన్ ప్యానల్ యాక్షన్ గా చేయమన్నాం. నాన్ ప్యానల్ యాక్షన్ అంటే మనం ఫస్ట్ ఎండ్ బాక్స్ వర్క్ షాప్ లో అన్ని గేట్ ఫ్యాబ్రికేషన్ చేసుకుని మ్యాచింగ్ మార్క్స్ చేసుకుని డిస్మాండిల్ చేసి ఫస్ట్ ఎండ్ బాక్స్ తీసిపోయి ఎలక్షన్ చేస్తాం పొజిషన్ లో. రెండోది ఆర్జానల్, బాటమ్ ఆర్జానల్ గట్టు, మిడిల్ ఆర్జానల్ గట్టు, టాప్ ఆర్జానల్ గట్టు పొజిషన్ లో ఫిక్స్ చేసుకుని దానికి బ్యాలెన్సింగ్ ఉంటే దానికి బ్రేసింగ్స్ అంతా వెళ్ళి చేసుకుని ముందు స్కెలిటన్ వర్క్ చేసుకుని మళ్ళీ దానికి స్కిన్ ప్లేట్ అతికిస్తాం. స్కిన్ ప్లేట్ అతికించినాక సీల్స్ అరేంజ్ చేసి గేట్ను కమిషన్ చేస్తాం. ఈ కమిషన్ చేసేదానికి మనం ఎగ్జిస్టింగ్ ఆయిల్స్ యూజ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉండే సీజీ ఆఫ్ ది గేటు కొత్త గేట్లోనే మెయింటైన్ చేయాలి. లిఫ్టింగ్ సెంటర్స్ సేమ్ మెయింటైన్ చేస్తేనే హాయిస్ట్ కూడా పనిచేస్తుంది. అది ఒక సూచన ఇచ్చాను. బోర్డుకి ఇంకొక సలహా కూడా ఇచ్చాము. ఈ పరిస్థితిలో పూర్తిగా గేట్ల మీద నీళ్లు నింపలేము. చీఫ్ ఇంజనీర్ మందిరాబాద్, సెక్రటరీ టీబీ బోర్డు, తుంగభద్ర బోర్డులో పనిచేసి ఇంజనీర్తో అంతా మీటింగ్ పెట్టి
డిస్కస్ చేసి అప్పుడు నేను ఒక డెసిషన్కి వచ్చా. 25-26 సీజన్లో ఒక క్రాపు మంచినీళ్ళు తాగేదానికి ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి శతవిధాలు ప్రయత్నిస్తాం. లేదంటే ఫుల్ లోడ్ చేస్తే ఏం ఎప్పుడైతుందో మనం చెప్పలేము, టెన్షన్స్లో బతకాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. ఒక క్రాప్కి సిల్ మీద 15 అడుగులు ఫిలప్ చేయాలి. అప్పుడు 80 TMs స్టోర్ అవుతుంది. సిల్లర్కు 40 TMs ఉంటుంది. అది ఒక క్రాప్కి సరిపోతుంది. అందులోనే మెయింటైన్ చేసుకుంటూ ఒక క్రాప్ ఇచ్చినామంటే మళ్ళా నీళ్లు ఇదే లెవెల్లో మెయింటైన్ అయిందనుకో మన అదృష్టం కొద్దీ రెండో క్రాప్కి వచ్చి కానీ లేకుంటే ఏం కాదు. అది ముందే రైతులు కలపాలి. రైతులతో కూడా మాట్లాడి ఇదంతా డిసైడ్ చేయమని తుంగభద్ర సెక్రటరీ గారికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే ఈసారి ఒకటే క్రాప్ నీళ్లు అది కష్టపడితే దానికి నెక్స్ట్ ఇంకొకటి అడిగారు. దానికి చేయాల్సిన పనులు ఏమంటే ఆయుష్ మెయింటెనెన్స్ చేయాలి ఒకటి. రెండోది గేటు చూస్తే పైన బాగుంది, కింద అన్ని వెల్డ్స్ అన్ని క్రాక్స్ ఉన్నాయి, కింద హార్జానల్ కటర్ జాయింట్లలో ఫీక్ ఉంది. అది కొంచెం లోకల్గా స్ట్రెంగ్థనింగ్ సజెస్ట్ చేశాం. అది క్యారీ అవుట్ అవుతా ఉంది. అన్ని గేట్లకి రెండుల్లో అది స్ట్రెంగ్థనింగ్ చేస్తున్నారు. ఈ వెల్డింగ్ క్రాక్స్ గ్రౌట్ చేసి మళ్ళీ వెల్డ్ చేయాలంటే టైం సాల్వ్. గ్రౌట్ చేసినప్పుడు మెంబర్స్ బాగా తినేసినాయి. 10 mm వచ్చి 10 mm నుంచి 2.5-3 mmకి వచ్చినాయి. అవి కానీ గ్రౌట్ చేసినామంటే ఉండేది పోయిందంటే మళ్ళీ వెల్డ్ చేయని కూడా కాదని కొంచెం కొన్ని చోట్ల గజెట్ ప్లేట్ వేసి స్ట్రెంగ్థన్ చేశాం. అమారెన్స్ సజెషన్స్ ఇచ్చి వచ్చానమాట. ఇవన్నీ కూడా తుంగభద్ర బోర్డు సెక్రటరీ గారికి స్కెచ్ల రూపంలో పంపించాం. అక్కడ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి మా స్టాఫ్ని వాళ్ళని కోఆర్డినేట్ చేసి మా ఇంజనీర్స్ని రిటైర్డ్ ఇంజనీర్స్ని ఇద్దరిని పిలిచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి లైన్లో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హనుమంతరావు గారు, మహబూబ్ గారు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ఎరక్షన్లో దిట్ట, ఇంకొక ఆయన క్వాలిటీ కంట్రోల్లో దిట్ట. వాళ్ళ సర్వీసులను కొంచెం ఇచ్చి ఈ ఇయర్ క్రాప్కి నీళ్లు ఇచ్చేసి చూడమని రిక్వెస్ట్ చేసుకుని వచ్చా అనమాట. ఈ వర్షాకాలం సీజన్ రాబోతుంది, త్వరలో వరద కూడా వస్తుంది కదా. ఆ లోపు ఇవన్నీ లోకల్ స్ట్రెంగ్థనింగ్ ఎంతెంత చేయాలనో చేసి గేట్లు రెడీగా పెట్టి స్టోరింగ్ చేయాలని. ఫస్ట్ 40 TMs స్టోర్ అయిందంటే సిల్ క్రాస్ అవుతుంది. ఇంతకు ముందు ఫుల్ గా లోడ్ చేసి కానీ కెనాల్స్ వదలరు. ఇప్పుడు నేను తుంగభద్ర సెక్రటరీ గారిని వాళ్ళ బోర్డు మెంబర్స్ తోనూ వాళ్ళ వాటర్ కమిటీ మెంబర్స్ తోనూ డిస్కస్ చేసి సిల్లు దాటుతానే వచ్చే ఒక స్టోరేజ్ ని కొంచెం కెనాల్స్ కి డైవర్ట్ చేసి వీలైన కొద్ది ట్యాంక్స్ కూడా నింపమన్నాను. ఆ ట్యాంక్స్ నింపే దాని వల్ల మనకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టెబిలైజేషన్ వస్తుంది. అమార్ చెప్పి సజెషన్ ఇచ్చినాను. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా చూడాలి. ఇప్పుడు ప్రజలు కూడా దానికి సహకరించాలి. మీన్ వైల్ గవర్నమెంట్ 33 గేట్లు రిప్లేస్ చేసేదానికి 70 to 80 crores అవుతుంది అంతే. ఈ 70 to 80 crores బడ్జెట్ ప్రొవిజన్ ఇచ్చి షేర్ హోల్డర్స్ అందరూ ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకుంటే నాన్ ఫైనల్ డిజైన్ ఫైనలైజ్ చేసి ఫస్ట్ ఒక గేటు వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ స్పేర్ గేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు డ్యామ్ లో 2 గేట్లు స్పేర్ ఉంటుంది ఫ్లడ్ కి. ఆ స్పేర్ గేట్ లో వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ ఏదో లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ తీసుకొని విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ముందు గేట్ రీప్లేస్మెంట్ చేసి రేపు నీళ్లు సిల్ కింద పోతానే ఫస్ట్ దానిలో ట్రయల్ చేసి మొత్తం 33 గేట్లు ఒక సీజన్ లోనే కంప్లీట్ చేసేట్టు ప్రయత్నాలు చేసి కంప్లీట్ చేయాలి. ఆ మార్చి చేస్తే 26-27 2 క్రాపులు మళ్ళీ ఒక 20 to 30 years ఇది ఉండదు. దీనిలో కావాల్సిన సిల్లు రిపేరు కాంక్రీట్ రిపేర్లు కూడా ప్యారలల్ గా జరగాలని సూచించి వచ్చాం. చాలా మంది రైతులు వరి మీదనే డిపెండ్ అయ్యేదాని వల్ల గవర్నమెంట్ కొంచెం క్విక్ యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాం. ప్రకాశం బ్యారేజ్ లో మిగిలిన గేట్ల పరిస్థితి ఉంది, వాటికి సంబంధించి ఏం చేయాలంటారు? ప్రకాశం బ్యారేజ్ లో స్పిల్వే గేట్స్ 2002లో నేనే మార్పిచ్చాను. నీళ్లు వదిలితే ఇబ్రహీంపట్నంలో పవర్ జనరేషన్ కాదు, విజయవాడకి డ్రింకింగ్ వాటర్ ఉండదని డివాటర్ చేయకుండా గేట్లు మార్పిచ్చాం. 72 గేట్లు 70 గేట్లు మార్పిచ్చాం. మళ్ళా ఆ స్పిల్వే గేట్స్ ఇప్పుడు కూడా బాగా పనిచేస్తున్నాయి. ఆయుష్లు మాత్రం కొంత పీరియడ్ లో మెయింటైన్ చేయకుండా సరిగా లేకపోతే అవి అంతా చేసి రీకండిషన్ చేసి ఇచ్చాము. ఇప్పుడు రైట్ సైడ్ ఒక 4 లెఫ్ట్ సైడ్ ఒక 4 సిల్ట్ ఎజెక్టర్ గేట్స్ అనే రివర్స్ లీవ్స్లు ఉన్నాయి. ఆ రివర్స్ లీవ్స్ ఏదంటే సిల్ట్ ఏదన్నా వచ్చిందంటే బయట కింద నదిలో వదిలేదని వదులుతుంది. ఆ గేట్లు పనిచేయడం లే. కొత్త డిజైన్ అడిగారు. కొత్త డిజైన్ కౌంటర్ వెయిట్ రీప్లేస్ చేసి రోప్ డమ్ హైస్ తో డిజైన్ పంపించాను. ఇప్పుడు మన గవర్నమెంట్ అది తీసుకొని చేస్తున్నారంటే ఒక సీజన్ లో నెక్స్ట్ సీజన్ లో అది కూడా రెడీ అయిపోతుంది. ప్రకాశం బ్యారేజ్ అంత ప్రాబ్లం లేదు. ఆ ప్రకాశం బ్యారేజ్ సంబంధించి భారీ వరదలు వచ్చినప్పుడు రాజధాని ప్రాంతం ముంపున గురి కాకుండా కరకట్టలు కూడా మీరు సిఫారసు చేశారు. అంటే కరకట్టలు అంటే ఇప్పుడు మనకు 2022 ఫ్లడ్స్ వచ్చినప్పుడు గోదావరిలో నేను ఇక్కడ తెలంగాణ గోదావరి తీర ప్రాంతాన్ని
ఇచ్చేసినప్పుడు నేను స్టడీ చేశాను. అప్పుడు ఏమైందంటే కరకట్టల కన్నా వాటర్ పైకి పోయి సర్ఫేస్ అంతా సబ్మర్జ్ అయిపోయింది. బ్యారేజీలంతా కట్టినప్పుడు ఫౌండేషన్ అంతా నదిలోనే వేశారు. ఈ శాండ్ కోసం అప్రోచ్లు తీశారు. అందులో కొంచెం మట్టి అంతా కొట్టుకొని నదిలోకి వచ్చింది. కొట్టుకొచ్చిన మది సిల్టేషన్ అయిపోయిందని నా ఆర్టికల్లో రాశాను. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్స్ అంతా తీసి దీన్ని ఏదైనా చేయాలనేసి ప్లాన్ చేసి మీటింగ్లు పిలిచారు, కానీ మీటింగ్లు జరగలేదు. అది ఆ స్టేజ్లో అట్నే ఉంది. ఈ మట్టి అంతా నదిలో వేసిన దానివల్ల నది ప్రాంతం కంప్లీట్ పెరిగింది. కానీ పోలవరం వల్ల ఇది పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ తుపాకులగూడెం ఫుల్ రిజర్వాయర్కి సిల్లుకి పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి 30 మీటర్ల డిఫరెన్స్ ఉంది. ఆ 30 మీటర్ల లెవెల్ డిఫరెన్స్లో ఎట్ట మునిగుతుంది అనేసి నేను సెంట్రల్ గవర్నమెంట్నే క్వశ్చన్ వేశాను. అందువల్ల వాళ్ళు అది డిసైడ్ చేయలేదు. ఓన్లీ నది ఒకటి మునిగింది, సిల్ట్ అంతా లోపలే వేసిన దానివల్ల, మట్టి ఫౌండేషన్ తీస్తాం కదా, ఆ వేస్ట్ అంతా లోపలే వేసిన దానివల్ల నేరో రివర్ ఉండే దిక్కంతా లెవెల్ పెరిగింది. అందువల్ల ఫ్లడ్లలో ఉపరితలం రిజర్వాయర్ పెరిగిపోయి డ్రైన్లలో సైట్లో ఉండే లో లెవెల్ ఉండే ఊర్లు కానీ పంటలన్నీ మునిగిపోతున్నాయి. గవర్నమెంట్ ఏదన్నా చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీతో స్టడీ చేసి ఏదైనా చేస్తే తప్ప ఏం చేయలేము. అదే మరి ఆ విషయం మీద ఒకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు నాతో డిస్కస్ కూడా చేశారు. మన ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అది జరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎప్పుడు లేనంత 8-9 లక్షలు వచ్చేది 11.47 lakhs వరకు డిశ్చార్జ్ చేశాను నేను రాత్రి. అప్పుడు ఉపరితలం లెవెల్ పెరిగిపోయి ఈ నది వాటర్ కాలనీలకు పోయి 1.5 మీటర్ల నీళ్లు వచ్చింది. దీని మీద కరకట్ ఇంక్రీజ్ చేద్దామని అంటున్నారు సారు. కరకట్ ఇంక్రీజ్ చేసినప్పుడు దీనిలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ పెట్టాలి. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో నాకు ఎట్ట కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, మన విశాఖపట్నం లాస్ట్ 22-23 ఫ్లడ్ లో నది సముద్రం అంతా డ్రైన్ లేక వచ్చింది వాటర్. అక్కడ ఇదే మరి ఒక రెగ్యులేటర్స్ కట్టి గేట్ సిస్టమ్ పెట్టి ట్రాష్ ర్యాక్స్ పెట్టి ఆ ట్రాష్ అంతా తీసేసి సముద్రంలో నీళ్లు రాకుండా పెట్టి ఆ నుంచి పంపు చేసేదానికి పెట్టాము. అది సక్సెస్ అయింది ఆ స్కీము. అదే స్కీమ్ మన ప్రకాశం బ్యారేజ్లో అడాప్ట్ చేసాము. ఇంకా మిగతా మనం అక్కడ ఇదే మరి చేయాల్సి వస్తుంది. ఇరిగేషన్లో చాలా ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ చేశాం, కానీ మెయింటెనెన్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ లోకల్ కానీ రైతులు కానీ లోకల్ ఇంజనీర్స్ కానీ మెయిన్ డ్యామ్సే మనం కొంచెం వరకు చూస్తున్నాం. కానీ కెనాల్స్ రెగ్యులేషన్ సిస్టంలో కూడా గేట్స్ అన్నీ డీటీరియరేట్ అయిపోయి రస్ట్ పట్టిపోయి ఆపరేట్ చేయకుండా ఉన్నాయి. అవన్నీ ఒకరిద్దరితో అయ్యే పని కాదు. లోకల్ గా వాళ్ళు ఒక సెంటర్ లో ఒక ఎమ్మెల్యే గారితో వాటర్ బోర్డ్ కమిటీ మెంబర్ తో కోఆర్డినేట్ చేసుకున్నారంటే ఉండే నీళ్ళని పట్టి పెట్టుకుని పంటలు గ్రీనరీ డెవలప్ చేసినామంటే మనం ఇంకా బాగా పురోగతి అవుతామని నేను సలహా ఇచ్చాను. పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా గతంలో గేట్ కొట్టుకుపోయింది ఒకటి. ఆ గేట్ల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏం చేయాలి? పులిచింతల ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను జలయజ్ఞంలో. ఎగ్జిక్యూషన్ లో ఇన్స్పెక్షన్ పోవాలన్నప్పుడు నాకు కొంచెం అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి. అప్పుడు గేట్ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ సీఎం దగ్గరికి పోయి నాయుడు క్వాలిటీ మేము మెయింటైన్ చేయలేం, సీడీ నోటు పెట్టినా కానీ ఆ నోటు రిజెక్ట్ చేశారు. అందువల్ల నేను వెళ్ళలేదు. ఆ 3 మీటర్స్ గేట్లు వేస్తున్నాయి. మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉమామహేశ్వరి గారు నన్ను కలిసి మాకేమన్నా చేసి ఆ గేట్లు ఎత్తేట్టు చేయన్నారు. నేను వెళ్ళి స్టడీ చేశాను. అప్పుడు చూస్తే ఎరెక్షన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైఫ్లాట్ సిస్టమ్ డిజైన్ చేసింది. ఒక టైఫ్లాట్ ఎంబెడ్ అయింది 4 గేట్స్ లో. అది అప్పుడే చెప్పి రాశాను, ఎక్స్పాన్షన్ ప్రొవిజన్ లేదు, ఎక్స్పాన్షన్ చేయాలని. కానీ ఎవరు అంత సీరియస్ తీసుకోలేదు. ఒక గేటు ఫస్ట్ ఫుల్ లోడ్ చేసినప్పుడు వెళ్ళిపోయినాక మళ్ళీ అది సివిల్ వర్క్ వల్ల పోయింది అనేసిందే పేపర్ న్యూస్ ఇప్పించారు. కానీ మేము దానికి ఒప్పుకోకుండా నేను ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ కి ఎందువల్ల పోయింది ఏమైనా ఒక లెటర్ రాసి ఆయనకు పంపించినాక ఆయన నాకు నోటెడ్ సార్ మేము విల్ టేక్ కేర్ అని చెప్పారు. గేట్ కి రీప్లేస్మెంట్ కి అమౌంట్ పెట్టి సేమ్ ఏజెన్సీతో చేశారు. మిగతా ఏ రిపేర్ చేశారు అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అడ్వైజర్ డ్యూటీ నేను చేస్తాను. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందంటే ఇలా చేస్తామంటాం. కానీ చేసేదానికి జీతం ఇచ్చి సంవత్సరం అంతా కూర్చోబెట్టిన వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయకపోతే మనం విజిలెన్స్ డ్యూటీ నాది కాదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్తారు మీరు? పోలవరం గేట్లు బాగున్నాయి. గేట్లు కూడా 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ రీపెయింటింగ్ చేయాలా, ఒకసారి చెక్ చేయాలి. గేట్లు మేము 52 మీటర్లు లేపి కంప్లీట్ అయిన దానివల్లనే ఇప్పుడు మీకు డ్యామ్ ఉంది, లేకపోతే ఆ డ్యామ్ కొట్టినేసి ఉంటారు. డ్యామ్ కంప్లీషన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఇన్ పోలవరం. R&R ఈజ్ దే ప్రాబ్లం. R&R కానీ ఎంత క్విక్ గా చేసినామంటే డ్యామ్ అంత క్విక్ గా చేయొచ్చు. 2027 అంటున్నారు మా సీఎం గారు.
ఈజీగా ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఈజీగా అయిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి కూడా చూసుకుంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ గేట్ల పరిస్థితి ఎలా ఉంది? శ్రీశైలంలో గేట్లు బాగానే పనిచేస్తున్నాయి. అంటే గ్రీసింగ్ అది ఎంత చేసేది వాళ్ళకి చెప్పాను, రోప్ కాంపౌండ్ అప్లై చేసేదానికి చెప్పాను. అది చేసి పెట్టినారంటే గేట్లు ఈ సీజన్ కి ఆపరేట్ అవుతాయి. టాప్ లాగ్స్ మాత్రం సెంటర్ ఆఫ్ ది రోడ్ లో పెట్టారు. ఆ బీమ్స్ తీసి స్టాప్ లాగ్ వేయాలంటే మినిమం 1 వీక్ టైం పడుతుంది. అది కొంచెం ఆల్టర్ చేయాలని చెప్పాను. ఒక వెంటికి చేశారు, మిగతా వెంట్లకు కూడా చేయాలి. ఇమీడియట్ గా డెక్ ఓపెన్ చేసి గేట్లు అంటే ఇమీడియట్ గా పనులు చేయాలంటారు. చేయాలా, వాళ్ళు ప్రపోజల్ పెట్టినామన్నారు. ఇంకా గవర్నమెంట్ లో రివ్యూకి మినిస్టర్ గారికి తోట మాట్లాడి ఒకసారి రివ్యూకి పిలవండి, నేను ఇవన్నీ మాట్లాడదామంటే పిలుస్తామన్నారు. పిలిచినప్పుడు నేను ఇవన్నీ పెట్టి అట్లీస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అన్నా బాగా పనిచేసేట్టు, నీళ్లు స్టోర్ చేసేట్టు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నా. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి దానికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లాస్ట్ బిఫోర్ ఇయర్ 6 గేట్లు జామ్ అయిపోయినాయి. రేడియల్ గేట్లు, టాప్ లాక్స్ లేవు. సీలింగ్ అరేంజ్మెంట్ కు అదంతా సజెషన్స్ ఇచ్చాను, దాని ప్రకారం చేసినారు. ఇప్పుడు గేట్లు పనిచేస్తున్నాయి. 60 ఏళ్లు దాటినాయన్ని హెల్త్ చెకప్ చేసి డెసిషన్ తీసుకుంటే మంచిదని నా సజెషన్. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు హెల్త్ చెకప్ చేయాలి. మనుషులకు చేసినట్టు దానికి కూడా అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ లో హెల్త్ చెకప్ చేసి యాక్చువల్ ఫిట్నెస్ చేసుకుని ఎన్ష్యూర్ చేసుకున్నారంటే మనం కాన్ఫిడెన్స్ గా గేట్లు ఆపరేట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు శ్రీశైలం చేయాలి, నాగార్జున సాగర్ చేయాలి, శ్రీరామ్ సాగర్ చేయాలి. ఇక్కడ తెలంగాణలో శృంగేశ్వరం కూడా దగ్గర 95 లో కమిషన్ చేసాం. అప్పటి నుంచి మెయింటెనెన్స్ నోచుకోవాలి. అది కూడా ధవళేశ్వరం బ్యారేజ్ కూడా 4 ఏళ్ల క్రితం వెబ్బులన్నీ హోల్స్ పడిందని రిపోర్ట్ చేశాను. ఎంతవరకు రీప్లేస్ కాలే, అవన్నీ చేయాల్సి ఉంది. తెలంగాణలో మూసీ ప్రాజెక్టు, లోయర్ జూరాలకు సంబంధించి కూడా గేట్లు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టులో 2016లో దాంట్లో 3 రకాల గేట్లు ఉంటాయి. ఒకటి స్పిల్వే, ఒకటి మధ్యలో ఉంటుంది, ఇంకొకటి అండర్ స్లీవ్స్ అని ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ గేట్స్ ఏమో కంప్లీట్ గోడ పెట్టేశారు. రెండో గేట్లు 6 గేట్లు మార్చారు 2016లో. అందులో ఒకటి కొట్టుకుపోయింది. ఆ 6 గేట్లు ఇంతవరకు ఆపరేషన్ లేదు. స్పిల్వే మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్లడ్ ఏమో ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసి కష్టపడి చేశారు. ఏరియా ఎక్కువ అయిపోయి వాటర్ యూటిలైజ్ చేయకుండా డ్రైన్ వాటర్ ఎక్కువ పోతా ఉంది. కాబట్టి అన్ని గేట్లు ఆపరేట్ చేస్తే కానీ మూసీ డ్యామ్లో ఫర్దర్ కంట్రోల్ చేయని కాదు. ఒకేసారి మూసీ కూడా గేట్లు కట్ అయిందంటే ఈ మురికంతా పోయి మళ్ళీ కృష్ణాలో కలిసి మళ్ళీ డ్రింకింగ్ కూడా యూస్ ఉండదు. డ్రింకింగ్ యూస్ఫుల్ అయ్యే వాటర్నే ఆ మెయిన్ నదిలో వదలాలి. అది ఎవరు పట్టించుకోవడం, అన్ని డ్రైన్ వాటర్ అంతా పోయి వదులుతుంది. అందువల్లనే మనకు రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయనేసి డాక్టర్లు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు. కానీ మనం ఎంత చెప్పినా కానీ ప్రజలు సిస్టమ్ ఏమంటే ఎక్కడ జాగా దొరకకపోతే నదే దొరుకుతుంది అన్నమాట, డ్రైనేజే దొరుకుతుంది. అంత వేస్ట్ చేసేదానికి మరి ప్రతి ఒక్కరు వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అయితే కానీ మనం ఏం చేయలేం. ఆ నీరు కోసం ఎంతో తంటాలు పడుతున్నారు ఎన్నో కంట్రీలు. మనకి ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది. మనం ఉండే నీటిని వచ్చి పట్టుకొని వేస్ట్ కాకుండా పెట్టుకొని ఇచ్చేసినామంటే ఇప్పుడు మన 2047 టీమ్ సక్సెస్ అవుతుంది. కానీ ఇది గాలికి వదిలేసినామంటే మనం ఏం చేయలేం. ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టినా కానీ నీళ్ళు లేకపోతే ఏం చేయలేం. ప్రాజెక్టులు కడతారు, చేస్తారు, భారీ కోట్ల వ్యయం చేస్తారు, కానీ నిర్వహణ కావచ్చు, గేట్లు కావచ్చు, ఇటువంటికి సంబంధించి ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 2019th సెంచరీలో చేసిన ప్రాజెక్ట్స్ ఈ బుద్ధి కూడా పనిచేస్తున్నాయి. 2020 సెంచరీలో 21 సెంచరీలో మొదలుపెట్టినప్పుడు ఈపీసీ స్టార్ట్ చేసిన నుంచి పాలకులు కాంట్రాక్టర్లు ఇద్దరు ప్రాఫిట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నాణ్యత కన్నా. అందువల్ల చాలా ప్రాజెక్టులు ఫెయిల్ అయినాయి. ఇక్కడే తీసుకో, మన దీనిలో ఒక ముఖ్య ఆస్థాన పండితుడు పీరియడ్ లో ఈఎన్సీ గారి పీరియడ్ లో 5 ప్రాజెక్టులు ఫెయిల్ అయినాయి. కాంపోజిట్ లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు ఇక్కడ అన్ని. కానీ ఎందువల్ల ఫెయిల్ అయిందని ఒక స్టడీ కూడా చేయలేదు. ఆ మాదిరి ఉండేటప్పుడు మనకు ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతాయి, అది నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్టులు ఎట్లా అవాయిడ్ చేయాలని ఏ కోసాన లేనప్పుడు మనం ఏం చేయలేము. నేను అప్పటికి కొన్ని చోట్ల చూశాను. ఒక సుండేళ్ల ప్రాజెక్టులో శాండ్ బ్లాస్ట్ చేయలేదన్నప్పుడు మీటింగ్ లోనే రేజ్ చేశా. కాంట్రాక్టర్ని పిలిచి ఏమయ్యా శాండ్ బ్లాస్ట్ చేయలేదు, శాండ్ బ్లాస్ట్ చేసి పెయింటింగ్ చేయకపోతే ఎరెక్షన్ చేసినాక డిటీరియరేట్ అయిపోతుంది కదా అంటే ఆయన ముందు శాండ్ లేదన్నాడు. గోదావరిలో లేని శాండ్ అయ్యా నీకు వేరే చోట అన్నా. శాండ్ బ్లాస్ట్ చేస్తే ఊర్లో వాళ్ళకి డస్ట్ వస్తుంది అన్నారన్న. ఎన్నో చోట్ల మనం టెంట్ వేసుకొని చేసాం కదా, చేయొచ్చు కదా అన్న. డబ్బులు ఎక్కడ ఉంది అన్నారు. అప్పుడు చైర్పర్సన్ ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళని ఎందుకు అంత సతాయిస్తామని శాండ్ బ్లాస్ట్ లేకుండా గేట్లు ఎరెక్షన్ చేయించాడు. ఎగ్జిక్యూషన్ చేయాల్సిన వాళ్ళు, చేయించుకోవాల్సిన వాళ్ళంతా క్వాలిటీ వద్దంటే మా బోటి అడ్వైజర్లు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఫెయిల్యూర్కి అంతా వాళ్ళ రెస్పాన్సిబుల్ కానీ ఏం కాదు. నాకు ఏ కోసాన 5% డౌట్ ఉన్నా కానీ వదిలిపెట్టను. అది నాకు ఇండియాలోనే మ్యాన్ ఆఫ్ క్వాలిటీ
మ్యాన్ ఆఫ్ ఆనెస్ట్ అని వచ్చింది. అది నా జీవితంతో నేను మెయింటైన్ చేసుకునేదానికి రెడీగా ఉన్నాను, కానీ నేను ఒకరికి తల వంచను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.